మగధీరాలో హీరో 100 మంది శత్రువులను చంపాడు. అది ఫిక్షనల్. కానీ రియల్ లైఫ్ లో ఇతను ఒక్కడే 300 మందిని చంపాడు. ఇది ఒరిజినల్. తానే ద గ్రేట్ ఇండియన్ సోల్జర్ రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావత్ గారు 1962న నూరానంద్ ప్రాంతంలో ఇండియా అండ్ చైనాకి వార్ జరుగుతున్న సమయంలో చైనా సైన్యంతో పోల్చుకుంటే సరిపడా వస్తువులు, ఆయుధాలు లేవు. దాంతో పై అధికారులు బలగాన్ని మొత్తం వెనక్కి రమ్మని పిలిచారు. కానీ జశ్వంత్ సింగ్ మాత్రం ఒక్కడే నా దేశం కోసం నేను ఇక్కడే చనిపోయినా సరే అని తిరిగి రాను అని చెప్పేశాడు. అక్కడే కొండపై ఉండి 73 గంటల పాటుగా 4 మూలల 300 ఆయుధాలని అమర్చుకొని వ్యూహాత్మకంగా యుద్ధాన్ని కొనసాగించారు. దాదాపుగా 300 మందిని మట్టు పెట్టాడు. చివరగా తన దగ్గర మిగిలిన ఏకైక ఒక తూటాతో తనను తానే విజయం పొందాడు. 3 రోజుల పాటుగా ముప్పు తిప్పలు పెట్టినా తన చేతిలో చావలేదు అన్నదానికి తన తల మొండె అన్ని వేరు చేసి తీసుకువెళ్లారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరిగాక జశ్వంత్ సింగ్ గారి యొక్క తలని భారత్ కి అప్పగించారు. మన జశ్వంత్ గారికి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.